అమెరికా సుంకాలతో అధికంగా నష్టపోతున్న రొయ్య రైతులకు మరింత ఉపశమనం కలిగించేలా జీఎస్టీని సవరించాలని జనసేన సభ్యుడు కొనతాల రామకృష్ణ కోరారు. దక్షిణాది అల్పాహారంపైన జీఎస్టీని ఎత్తేసేలా కేంద్రానికి ప్రతిపాదన పంపాలన్నారు. కొనతాల సూచనను ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అభినందించారు. దేశంలోనే యాక్వా ఎక్స్పోర్ట్స్ లో మన రాష్ట్రం నెంబర్ 1 లో ఉంది. ఫార్మాలకు కూడా టాక్సేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్గానిక్ కెమికల్స్ మీద, ఎలక్ట్రానిక్స్ మీద, ఏరోస్పేస్ ప్రొడక్ట్స్ మీద ఉన్నాయి కాబట్టి దీనివల్ల మన రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కాబట్టి వాటిని కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిలో చూసుకుని వాటిని కూడా సవరించాల్సిన చపాతీ గాని, పరోటా గాని, పన్నీర్ గాని ఇటువంటి వాటి మీద ట్యాక్స్ లేకుండా చేశారు. చాలా ఆహ్వానించదగిన విషయం. కానీ మన దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి ఇడ్లీ గాని, దోశ గాని, వడ గాని ఇటువంటివి ఎక్కువ మన స్టేపుల్ ఫుడ్. ఇది ఉదయం అంతా కూడా తీసుకుంటారు. వాటి మీద మటుకు 5% ట్యాక్స్ ఉంది. మరి గౌరవ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు కూడా తమిళనాడు, మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాబట్టి వారు కూడా ఇడ్లీ, దోశ తింటారు. మన గౌరవ మంత్రి గారి ద్వారా కేంద్రంతో మాట్లాడి 5% కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా. ఇడ్లీ, దోశ గురించి కూడా నిజంగా అది చాలా చక్కటి సూచన.